మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చిన్నశంకరంపేట నిర్వహించిన కార్యక్రమంలో 108 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఒక వ్యక్తిపై 2 నుంచి 3 లక్షల వరకు అప్పు భారం పడిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి పథకాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. సోదరులకు, స్థానిక తహసీల్దార్ గారికి, ఇతర సంబంధిత అధికారులకు మరియు ముఖ్యంగా నా ప్రియమైన మహిళా సోదరులకు నమ్ముతున్నటువంటి అందరికీ కూడా పేరు పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మనకి అందరికీ తెలుసు, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మన రాజ్యం వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు ఇంకా ఉన్నది. మన 2.5 సంవత్సరాలలోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు మనం చేపట్టుకుంటూ ఉన్నాం. మరి ఏకకాలంలో రైతు రుణమాఫీ అయితేనేమి, ఫ్రీ కరెంట్ అయితే కరెంటు కడుతురా మహిళలు కడతలేరు, బస్సు ఫ్రీ, అలా సన్నభ్యం వస్తున్నాయి. అందరికీ సన్నభ్యం వస్తున్నాయా? సన్నభ్యం వస్తూ అందరు గడవాలా? అన్నీ కూడా మరి కళ్ళ ముందు కనిపించే విధంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు మనం చేపట్టుకుంటూ ఉన్నాం. మరి అదే కాదు, మరి గత 10 ఏళ్ళు మీరు ఇంతకు వాళ్ళకి అవకాశం ఇస్తే మన ఒకరి వాళ్ళకి ఎత్తిన దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు అప్పులు చేసిపోయేది. మొత్తం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు తయారు చేసి మొత్తం ఆనం పట్టించి, అయినప్పటికీ కూడా మరి మా ప్రజలు బాగుండాలా, మా మహిళలు బాగుండాలా, మా పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా మరి అందరికీ కూడా అన్ని పథకాలు అందే విధంగా ఇవాళ పనిచేస్తాం. శంకరంపేట మండలికి దాదాపు 1,05,00,000 రూపాయలతోటి కళ్యాణి మన గ్రామాన్ని కానివ్వండి అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకుపోయే విధంగా మీ ఆశీర్వాదం, మీ దీవెనతో